హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పైథాన్‌లో స్ట్రింగ్ మ్యానిపులేషన్ గురించి నేర్చుకుందాం. స్ట్రింగ్ మ్యానిపులేషన్ అంటే స్ట్రింగ్ మీద చేసే ఆపరేషన్స్ లైక్ ఫార్మాటింగ్ మరియు వేరియస్ మెథడ్స్‌ని స్ట్రింగ్ మీద మనం యూజ్ చేస్తాం. ఈ వీడియోలో మనం కవర్ చేయబోతున్న టాపిక్స్ స్ట్రింగ్ కంకాటినేషన్, స్ట్రింగ్ రెపిటేషన్, ఎస్కేప్ సీక్వెన్సెస్, స్ట్రింగ్ ఫార్మాటింగ్, కేస్ కన్వర్షన్ మెథడ్స్, స్ట్రిప్ మెథడ్స్ అండ్ కంటెంట్ చెకింగ్ మెథడ్స్. ఇప్పుడు మనం స్ట్రింగ్ కంకాటినేషన్, స్ట్రింగ్ రెపిటేషన్ అలానే ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటే ఏంటో చూద్దాం. స్ట్రింగ్ కంకాటినేషన్ కంబైన్ 2 ఆర్ మోర్ స్ట్రింగ్స్ అంటే స్ట్రింగ్ కంకాటినేషన్ యూజ్ చేసి మనం 2 లేదా మల్టిపుల్ స్ట్రింగ్స్ ని కంబైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ S1 ఈక్వల్స్ టు హాయ్ అని ఒక స్ట్రింగ్ ని క్రియేట్ చేద్దాం, అలానే S2 ఈక్వల్స్ టు రోహిత్ అని ఇంకో స్ట్రింగ్ ని క్రియేట్ చేద్దాం. ఈ రెండింటిని మనం కంకాటినేషన్ చేయడానికి సింపుల్ గా S1 ప్లస్ S2 అంటే సరిపోతుంది. ఇదే మనకి స్ట్రింగ్ కంకాటినేషన్. ఇప్పుడు స్ట్రింగ్ రెపిటేషన్ రిపీట్ ఏ స్ట్రింగ్ మల్టిపుల్ టైమ్స్ యూజింగ్ స్టార్ అంటే మనం మల్టిప్లికేషన్ ఆపరేటర్ స్టార్ ని యూజ్ చేసి మనం స్ట్రింగ్ రెపిటేషన్ ఆపరేషన్ ని పెర్ఫామ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ S1 ఈక్వల్స్ టు హాయ్ అని మనకు ఒక స్ట్రింగ్ ఉంది. దీన్ని మనం రిపీట్ చేయడానికి సింపుల్ గా S1 ఇంటూ 3 అని చెప్తే సరిపోతుంది. ఇది మనకి 3 టైమ్స్ హాయ్ అనే స్ట్రింగ్ ని రిపీట్ చేస్తుంది. ఇప్పుడు ఎస్కేప్ సీక్వెన్సెస్ హ్యాండిల్ స్పెషల్ క్యారెక్టర్స్ లైక్ రైట్ స్లాష్ n అండ్ రైట్ స్లాష్ t. రైట్ స్లాష్ n మనం న్యూ లైన్ కోసం యూజ్ చేస్తాం, అలానే రైట్ స్లాష్ t ని మనం ట్యాబ్ స్పేస్ కోసం యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఎస్కేప్ సీక్వెన్సెస్ కి ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఫస్ట్ నార్మల్ గా ప్రింట్ స్టేట్మెంట్ లో హాయ్ హాయ్ అని ప్రింట్ చేస్తాం, అలానే తర్వాత మనం రైట్ స్లాష్ n ని ప్రింట్ స్టేట్మెంట్ లో 2 స్ట్రింగ్స్ మధ్యన యూజ్ చేస్తాం, అలానే కింద మనం రైట్ స్లాష్ t ని 2 స్ట్రింగ్స్ మధ్యన యూజ్ చేస్తాం. ఇప్పుడు రన్ చేసి ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. మనకి స్టార్టింగ్ ఏం ప్రింట్ చేసింది? హాయ్ అలానే హాయ్ అని ప్రింట్ చేసింది, ఎందుకంటే మనం సింగిల్ ప్రింట్ స్టేట్మెంట్ లో 2 స్ట్రింగ్స్ ని యూజ్ చేసాం కాబట్టి. ఆ తర్వాత మనం హాయ్ కి అలానే హాయ్ కి మధ్యన రైట్ స్లాష్ n ని యూజ్ చేసాం, అంటే మనకి హాయ్ అని ప్రింట్ చేశాక న్యూ లైన్ లో మళ్ళీ హాయ్ అని ప్రింట్ చేసింది. ఇలా మనం రైట్ స్లాష్ n ని న్యూ లైన్ లో ప్రింట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అలానే ఇక్కడ మనం హాయ్ కి అలానే హాయ్ కి మధ్యలో రైట్ స్లాష్ t ని యూజ్ చేస్తాం, అంటే ట్యాబ్ స్పేస్ కోసం. ఫస్ట్ మనకి హాయ్ అని ప్రింట్ చేసి ఆ తర్వాత మనకి ట్యాబ్ స్పేస్ తీసుకొని మళ్ళీ హాయ్ అని ప్రింట్ చేసింది. ఇలా మనం రైట్ స్లాష్ n ని అలానే రైట్ స్లాష్ t ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం కేస్ కన్వర్షన్ మెథడ్స్ గురించి నేర్చుకుందాం. దీంట్లో మనకు టోటల్ గా 4 ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి లోవర్, రెండోది అప్పర్, మూడోది టైటిల్, నాలుగోది క్యాపిటలైజ్. లోవర్ అంటే కన్వర్ట్ టు లోవర్ కేస్, అంటే మనం ఒక స్ట్రింగ్ ని లోవర్ కేస్ కి కన్వర్ట్ చేయడానికి మనం లోవర్ అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ అప్పర్, కన్వర్ట్ టు అప్పర్ కేస్, అంటే మనం అప్పర్ కేస్ లెటర్స్ లోకి ఏదైనా స్ట్రింగ్ ని కన్వర్ట్ చేయడం కోసం మన అప్పర్ అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. తర్వాత టైటిల్, కన్వర్ట్ టు టైటిల్ కేస్, అంటే మనం ఒక స్ట్రింగ్ ని టైటిల్ కేస్ లో కన్వర్ట్ చేయడానికి టైటిల్ అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. తర్వాత క్యాపిటలైజ్, క్యాపిటలైజ్ ద ఫస్ట్ లెటర్, అంటే మనం ఒక స్ట్రింగ్ లో ఫస్ట్ లెటర్ ని క్యాపిటలైజ్ చేయడానికి మనం క్యాపిటలైజ్ అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. వీటన్నిటిని ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా కూడా చూద్దాం. స్టార్టింగ్ మనం టెక్స్ట్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం. ఆ తర్వాత పైథాన్ ప్రోగ్రామింగ్ అనే స్ట్రింగ్ ని మనం టెక్స్ట్ అనే వేరియబుల్ కి అసైన్ చేసాం. అండ్ ఈ కింద మనం టోటల్ గా 4 ప్రింట్ స్టేట్మెంట్స్ ని యూజ్ చేసాం. అండ్ ఈచ్ ప్రింట్ స్టేట్మెంట్ లో టెక్స్ట్ అని మన వేరియబుల్ నేమ్ ని మెన్షన్ చేసి డాట్ లోవర్, అలానే డాట్ అప్పర్, అలానే డాట్ టైటిల్, అలానే డాట్ క్యాపిటలైజ్ అనే ఫంక్షన్స్ ని యూజ్ చేసాం. అండ్ ఇప్పుడు ఒకసారి రన్ చేసి వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనం స్టార్టింగ్ టెస్ట్ డాట్ లోవర్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం కాబట్టి మనకి టెస్ట్ మొత్తాన్ని లోవర్ కేస్ లో కన్వర్ట్ చేసింది. ఆ తర్వాత మనం టెస్ట్ డాట్ అప్పర్ అన్నాం కాబట్టి టెక్స్ట్ మొత్తాన్ని మనకి క్యాపిటల్ లెటర్స్ లోకి కన్వర్ట్ చేసింది. ఆ తర్వాత మనం టెస్ట్ డాట్ టైటిల్ అన్నాం కాబట్టి మనకి టైటిల్ కేస్ లోకి టెక్స్ట్ ని కన్వర్ట్ చేసింది. ఫస్ట్ మనకి పైథాన్ లో క్యాపిటల్ పి ఉంది, ఆ తర్వాత ప్రోగ్రామింగ్ లో క్యాపిటల్ పి ఉంది, అది మనం ఇక్కడ చూడొచ్చు. ఆ తర్వాత మనం టెక్స్ట్ డాట్ క్యాపిటలైజ్ అన్నాం కాబట్టి మనకి స్టార్టింగ్ లెటర్ ని క్యాపిటలైజ్ చేయాలి, అందుకే మనకి పైథాన్ లో స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ పి గా చేంజ్ చేసింది. అండ్ మిగిలినవన్నీ మనకి లోవర్ కేస్ లో ఉన్నాయి. అంటే మనం కేస్ కన్వర్షన్ మెథడ్స్ లో ఉండే 4 ఫంక్షన్స్ ని చాలా సింపుల్ గా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం స్ట్రిప్ మెథడ్స్ గురించి నేర్చుకుందాం. దీనిలో మనకు టోటల్ గా 3 ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి స్ట్రిప్, రెండోది ఎల్ స్ట్రిప్, మూడోది ఆర్ స్ట్రిప్. స్ట్రిప్ అంటే రిమూవ్ స్పేసెస్ ఫ్రమ్ బోత్ ఎండ్స్, అంటే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి అలానే రైట్ సైడ్ నుంచి స్పేసెస్ ని రిమూవ్ చేయడానికి మనం స్ట్రిప్ అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. అలానే ఎల్ స్ట్రిప్ రిమూవ్ స్పేసెస్ ఫ్రమ్ ద లెఫ్ట్, అంటే మనం లెఫ్ట్ సైడ్ నుంచి మాత్రమే స్పేసెస్ ని రిమూవ్ చేయడానికి ఎల్ స్ట్రిప్ అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. అలానే ఆర్ స్ట్రిప్ రిమూవ్ స్పేసెస్ ఫ్రమ్ ద రైట్, అంటే మనం రైట్ సైడ్ నుంచి మాత్రమే స్పేసెస్ ని రిమూవ్ చేయడానికి మనం ఆర్ స్ట్రిప్ అనే ఫంక్షన్ ని యూజ్ చేయొచ్చు. అండ్ వీటిని మనం ప్రాక్టికల్ గా కూడా చూద్దాం. మనం స్టార్టింగ్ టెక్స్ట్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం, అండ్ హెలో పైథాన్ అనే స్ట్రింగ్ ని మనం టెక్స్ట్ అనే వేరియబుల్ కి అసైన్ చేసాం. అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే హెలోకి ముందు మనకి 3 స్పేసెస్ ఉన్నాయి, అలానే పైథాన్ ఎండింగ్ లో మనకి టోటల్ గా 3 స్పేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ స్ట్రిప్ మెథడ్స్ ని యూజ్ చేసి వీటి గురించి ఇంకా సింపుల్ గా అర్థం చేసుకుందాం. సింపుల్ గా మనం ప్రింట్ ఫంక్షన్స్ లో ఏం చెప్పాం?
సింపుల్ గా మనం టెక్స్ట్ అని మన వేరియబుల్ నేమ్ ని మెన్షన్ చేసి డాట్ స్ట్రిప్ అని చెప్పాం, అలానే డాట్ ఎల్ స్ట్రిప్ అని చెప్పాం, అలానే డాట్ ఆర్ స్ట్రిప్ అని చెప్పాం. ఇప్పుడు ఒకసారి రన్ చేసి వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనకి స్టార్టింగ్ హెలో పైథాన్ అని నీట్ గా ప్రింట్ చేసింది. అండ్ మనం గమనించినట్లయితే మనకి లెఫ్ట్ అలానే రైట్ స్పేసెస్ ని అరేంజ్ చేసింది. అంటే స్ట్రిప్ అనే ఫంక్షన్స్ ని యూజ్ చేసినప్పుడు మనం లెఫ్ట్ స్పేసెస్ ని అలానే రైట్ స్పేసెస్ ని రిమూవ్ చేస్తుంది. ఆ తర్వాత మనం టెక్స్ట్ డాట్ ఎల్ స్ట్రిప్ అని చెప్పాం. అంటే ఇది మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న స్పేసెస్ ని మాత్రమే రిమూవ్ చేస్తుంది అండ్ మనకి రైట్ సైడ్ స్పేసెస్ ని అలానే ఉంచుతుంది. అండ్ దీన్ని మనం అవుట్పుట్ లో కూడా చూడొచ్చు. ఆ తర్వాత మనం టెక్స్ట్ డాట్ ఆర్ స్ట్రిప్ అని చెప్పాం. అంటే ఇది మనకి రైట్ సైడ్ ఉండే స్పేసెస్ అన్నింటినీ రిమూవ్ చేసి లెఫ్ట్ సైడ్ ఉండే స్పేసెస్ మాత్రమే ఉంచుతుంది. అండ్ అవుట్పుట్ లో మనం చూడొచ్చు లైక్ హెలోకి ముందు మనకు టోటల్ గా 3 స్పేసెస్ ఉన్నాయి. ఇలా మనం స్ట్రిప్ మెథడ్స్ ని యూజ్ చేసి లెఫ్ట్ సైడ్ అలానే రైట్ సైడ్ ఉన్న స్పేసెస్ ని రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు మనం కంటెంట్ చెకింగ్ మెథడ్స్ అంటే ఏంటో చూద్దాం. దీనిలో మనకు టోటల్ గా 3 ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి ఈజ్ ఆల్ఫా, 2 ఈజ్ డిజిట్, మూడోది ఈజ్ ఆల్ నమ్. ఈ 3 ఫంక్షన్స్ మనకి ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ ని మాత్రమే రిటర్న్ చేస్తాయి. ఫస్ట్ మనం ఈజ్ ఆల్ఫా అంటే ఏంటో చూద్దాం. చెక్ ఇఫ్ ఆల్ క్యారెక్టర్స్ ఆర్ ఆల్ఫాబెటిక్. అంటే ఒక స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని మనకి ఆల్ఫాబెటిక్ క్యారెక్టర్స్ అయితే మనకి ట్రూ అని రిటర్న్ చేస్తుంది. ఈజ్ డిజిట్. చెక్ ఇఫ్ ఆల్ క్యారెక్టర్స్ ఆర్ న్యూమరిక్. అంటే ఒక స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని మనకి న్యూమరిక్ క్యారెక్టర్స్ ఉంటే మనకి ట్రూ అని రిటర్న్ చేస్తుంది. ఈజ్ అల్ నమ్. చెక్ ఇఫ్ ఆల్ క్యారెక్టర్స్ ఆర్ ఆల్ఫా న్యూమరిక్. ఒకవేళ ఒక స్ట్రింగ్ లో మనకి రెండింటి కాంబినేషన్ ఉంటే మనకి ట్రూ అని రిటర్న్ చేస్తుంది, లేకపోతే మనకి ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. అండ్ దీన్ని కూడా మనం ప్రాక్టికల్ గా చూద్దాం. మనం టోటల్ గా 3 డిఫరెంట్ వేరియబుల్స్ ని క్రియేట్ చేసాం. ఒకటి టెక్స్ట్ 1, రెండోది టెక్స్ట్ 2, మూడోది టెక్స్ట్ 3. అండ్ టెక్స్ట్ 1 లో మనకి ఆల్ఫాబెటిక్ స్ట్రింగ్ స్టోర్ అయ్యింది, టెక్స్ట్ 2 లో మనకి న్యూమరిక్ స్ట్రింగ్ స్టోర్ అయ్యింది, అండ్ టెక్స్ట్ 3 లో మనకి ఆల్ఫా న్యూమరిక్ స్ట్రింగ్ స్టోర్ అయ్యి ఉంది. అండ్ కింద మనం టోటల్ గా 3 ప్రింట్ ఫంక్షన్స్ ని యూజ్ చేసాం. స్టార్టింగ్ మనం టెక్స్ట్ డాట్ ఈజ్ ఆల్ఫా అనే ఫంక్షన్ యూజ్ చేసాం, తర్వాత మనం టెక్స్ట్ 2 డాట్ ఈజ్ డిజిట్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం, ఆ తర్వాత మనం టెక్స్ట్ 3 డాట్ ఈజ్ ఆల్ నమ్ అనే ఫంక్షన్ ని యూజ్ చేసాం. అండ్ ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఈచ్ వేరియబుల్ మీద మనం కంటెంట్ చెకింగ్ మెథడ్స్ ని పెర్ఫామ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఒకసారి రన్ చేసి వాటి గురించి డిస్కస్ చేద్దాం. మనకి టోటల్ గా 3 ట్రూస్ ని రిటర్న్ చేసింది. ఇవి ఎలా వచ్చాయి ఇప్పుడు మనం చూద్దాం. స్టార్టింగ్ మనం టెక్స్ట్ 1 డాట్ ఈజ్ ఆల్ఫా అనే ఫంక్షన్ ని యూజ్ చేసాం. అంటే టెక్స్ట్ 1 లో స్టోర్ అయ్యింది ఒక ఆల్ఫాబెటిక్ క్యారెక్టర్స్, అందుకే మనకి ట్రూ అని రిటర్న్ చేసింది. ఆ తర్వాత మనం టెక్స్ట్ 2 లో న్యూమరిక్ క్యారెక్టర్స్ ని స్టోర్ చేసాం. అండ్ టెక్స్ట్ 2 ని మనం ఏం చెప్పాం, టెక్స్ట్ 2 డాట్ ఈజ్ డిజిట్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం. అంటే టెక్స్ట్ 2 లో స్టోర్ అయ్యింది అన్ని న్యూమరిక్ క్యారెక్టర్స్ కాబట్టి మనకి అవుట్పుట్ లో ట్రూ అని రిటర్న్ చేసింది. ఆ తర్వాత మనం టెక్స్ట్ 3 డాట్ ఈజ్ ఆల్ నమ్ అనే ఫంక్షన్ ని యూజ్ చేసాం. అండ్ టెక్స్ట్ 3 లో మనం ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ ని స్టోర్ చేసాం, అందుకే మనకి ట్రూ అని రిటర్న్ చేసింది. ఇలా మనం కంటెంట్ చెకింగ్ మెథడ్స్ ని యూజ్ చేసి మనం స్టోర్ చేస్తున్న వేరియబుల్స్ లో ఉండే స్ట్రింగ్స్ ని ఆల్ఫాబెటిక్, న్యూమరిక్ అలానే ఆల్ఫా న్యూమరిక్ గా కాదని చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.